అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బద్దిపూడి జయరావు, రచయిత. మిత్రులారా, ఈరోజు డాక్టర్ ఎండూరి సుధాకర్ గారు కాలం చేసినప్పుడు ఆయన కోసం నేను రాసినటువంటి వర్తమాన వాల్మీకి అనే కవితని మీకోసం ఈరోజు చదివి వినిపిస్తాను. కవితా శీర్షిక పేరు వర్తమాన వాల్మీకి. కవితా శీర్షిక పేరు వర్తమాన వాల్మీకి. బద్దలవుతున్న అగ్నిపర్వతం, కవిత్వపు కత్తుల్ని దూసిన ఓ యుద్ధవీరుని ప్రస్థానం అర్ధాంతరంగా కాలం ఒడిలో ఒదిగిపోయింది. బద్దలవుతున్న అగ్నిపర్వతం, కవిత్వపు కత్తుల్ని దూసిన ఓ యుద్ధవీరుని ప్రస్థానం అర్ధాంతరంగా కాలం ఒడిలో ఒదిగిపోయింది. వెలివాడల ఆత్మఘోషలు ఆవిష్కరించిన ఓ నిషిద్ధ మానవుని ప్రాణం, కన్నీటి ఖడ్గాలను ఝుళిపించిన నవయుగ వచన కవితా చక్రవర్తి గళం మట్టిపాన్పు కౌగిట్లోకి జారుకుంది. మట్టిపాన్పు కౌగిట్లోకి జారుకుంది. కాలాన్ని కాలితో తన్ని రాత్రి పగలుగా ముక్కలుగా చేసినవాడ. కాలాన్ని కాలితో తన్ని రాత్రి పగలుగా ముక్కలు చేసినవాడ. నాలుగు మెతుకుల కోసం నగర నడివీధుల్లో, ఢిల్లీ పురవీధుల్లో సమధర్మ సాధన కోసం సాగు చేసినవాడ. నాలుగు మెతుకుల కోసం నగర నడివీధుల్లో, ఢిల్లీ పురవీధుల్లో సమధర్మ సాధన కోసం సాగు చేసినవాడ. మాటల తోటాలతో గీతాల గొంతులు విప్పి గుండె గదులను చీల్చుతూ సమతను సగర్వంగా పంచిన పాదముద్రల ప్రేమికుడా. సమతను సగర్వంగా పంచిన పాదముద్రల ప్రేమికుడా. తరతరాల వర్ణ వివక్షతల పేక నొక్కి వాడదాటి విశ్వవేదికల మీద స్వారీ చేసినవాడ. ఆటాసభలైనా కోటాసభలైనా మీ కవిత్వపు తోటా దెబ్బకి బీటలు వారాల్సిందే. ఆటాసభలైనా కోటాసభలైనా మీ కవిత్వపు తోటా దెబ్బకి బీటలు వారాల్సిందే. విశ్వనరుడి వారసత్వం వశీకరించుకొని జాతి ఉద్ధరణను బాధ్యతగా మోసి కోట్ల గుండెల దండోరా దరువై కదిలినవాడ. నువ్వు నడిచే నెత్తుటి కెరటానివి. అణగారిన బతుకు చిత్రాలకు మెతుకు పత్రానివి. నువ్వు నడిచే నెత్తుటి కెరటానివి, అణగారిన బతుకు చిత్రాలకు మెతుకు పత్రానివి. ఈ కవి ఈ దేశపు పీఠాధిపతి కాదు. కొత్త చెప్పుల వారసత్వాన్ని మోసిన ఒట్టి గోటాధిపతి. ఎన్ని జీవన గమనాలకు నాయకుడవయ్యావు. ఎన్ని ఆకలి పోరాటాలను అక్షరీకరించి అమరుడు అయ్యావు. ఎన్ని జీవన గమనాలకు నాయకుడవయ్యావు. ఎన్ని ఆకలి పోరాటాలను అక్షరీకరించి అమరుడు అయ్యావు. కళ్ళ కరచాలనాలను ఎంతో తెలివిగా పసిగట్టి కొత్త గబ్బిళాన్ని రాజధానికి పంపిన వర్తమాన వాల్మీకివి. ఇప్పుడు మల్లె మొగ్గల గొడుగు లేదు. మంచి గంధపు మాటలు లేవు. ఇప్పుడు మల్లె మొగ్గల గొడుగు లేదు. మంచి గంధపు మాటలు లేవు. రాష్ట్రాలు రగిలి అణువణువు అక్షర నీరాజనాలై అంజలి ఘటిస్తున్నాయి. మీ వారసత్వపు అగ్ని కిరీటం గుండెలకు హత్తుకొని ఇనుప భుజాలతో పైకెత్తుకొని వల్లకాటి వసంతం వరించే వరకు పరవళ తొక్కే నదిలా ప్రవహిస్తుంటాను. నా ఊపిరిని ఊరేగిస్తాను. పరవళ తొక్కే నదిలా ప్రవహిస్తాను. నా ఊపిరిని ఊరేగిస్తాను. అందరికీ ధన్యవాదాలు. సెలవు.